రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ప్రతిదినము అనుగ్రహిస్తున్న ఈ వాగ్దాన కార్యక్రమాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. ఎందుకంటే మన జీవితంలో నిరాశలో, కృంగిన స్థితిలో, హోప్లెస్గా ఉన్నటువంటి, ఎనర్జీలెస్గా ఉన్నటువంటి మన జీవితాలని స్ట్రెంత్ ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి ఈ లోకపరమైన శరీరమును బట్టి మరి ఈ లోకపు ఆహారాన్ని తీసుకుంటాం. అయితే ఆత్మపరంగా, మానసికంగా మనసు కృంగిన స్థితిలో, విసికి వేసారిన స్థితిలో తిరిగి స్ట్రెంత్ పొందుకోవాలంటే ఈ లోకంలో ఏ ఔషధాలు లేదా ఏ మందులు కూడా పనిచేయవండి. అది కేవలము జీవమిచ్చిన జీవాధిపతి అయినటువంటి దేవుని మాటను బట్టి మాత్రమే తిరిగి మనము బలం పొందుకొనగలుగుతాం. ఇది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది విశ్వసత్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి. మీ జీవితంలో అద్భుతాలు చూస్తారని ప్రభునామములో మనవి చేస్తున్నాం. అలాగే ఒకవేళ క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే దేవుడు ఇస్తున్నటువంటి వాక్కు నీ కోసమే. క్రీస్తు యేసు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనుషునిగా వచ్చి 33.5 సంవత్సరంలో మనుష్యావతారిగా ఉండి ఆ సిలువలో మన పాప శాప బ్రతుకులను బట్టి మరణించి భూగర్భంలో పాతిపెట్టబడి 3వ దినమున మృత్యుంజయుడై లేచి మన పాప శాపములన్నిటినీ కొట్టివేశాడు. ఇది నిజం. కాబట్టి నిజదేవుణ్ణి నీ హృదయంలో అంగీకరించినట్లయితే నీవు అద్భుతమైనటువంటి మరి ఈ లోకంలో ఆయా రకాలైనటువంటి కార్యములను బట్టి కృంగిన స్థితిలో ఉన్నట్లయితే విడుదల పొందుకుంటావు. అలాగే నిత్య పరలోకంలోనికి కూడా ప్రవేశిస్తామని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము మరి 26వ అధ్యాయములో 28వ వచనమును చూద్దాము. చూడండి, 28వ వచనం. నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉండుట చూచితిమి. నిశ్చయముగా దేవుడు తోడుగా ఉండుట చూచితిమి. ఈ మాట ఎవరితో అంటున్నారంటే ఇస్సాకుతోటి ఫిలిస్తీయులు అంటున్నటువంటి మాట. ఎందుకన్నారంటే ఇస్సాకుని ఫిలిస్తీయులు ఎంత బాధ పెట్టారో మనం ఈ అధ్యాయం మొత్తంలో కూడా చూడవచ్చు. ఎందుకంటే యాకోబు మరి ఆ యొక్క బావులు, అబ్రహాము తవ్వించినటువంటి బావులన్నిటినీ కూడా త్రవ్వుతూ వస్తున్నప్పుడు ఫిలిస్తీయులు అడ్డుపడి మరి ఆ బావులన్నిటినీ స్వాధీనం చేసుకుంటూ మరి ఇస్సాకుని ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినను ఇస్సాకు ఏమీ మాట్లాడలేదని దేవుని మీద ఆధారపడుతూ దేవునికి అప్పచెప్తూ మరి వారు పెడుతున్న బాధలన్నిటినీ కూడా సహిస్తూ తప్పించుకొని మరి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ ఎదిరించాడు. అయితే వారు ఇస్సాకు యొక్క ప్రవర్తన చూసి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించుట, ఇస్సాకును మరి దేవుడు నడిపించుట చూసిన విధానాన్ని బట్టి వారిలో ఒక పశ్చాత్తాపం కలిగింది. ఆ మాటను బట్టే వారు, ఆ పరిస్థితులను బట్టే వారు ఈ ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటున్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుటను చూచితిమి. శత్రువుకి నీకు దేవుడు తోడై ఉన్నాడని చూపించబోతున్నాడు. ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం. ఎవ్వరూ నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా మరి ఈ వార్డును రిసీవ్ చేసుకోవద్దు. ఎందుకంటే నీ శత్రువు నీ మీద ఏది బలంగా పనిచేస్తుందో, నిన్ను ఏది మిస్అండర్స్టాండింగ్ చేసుకుందో, ఏది నీ పరిచర్యను కుంటుపరుస్తుందో, ఏది నీ కుటుంబాన్ని మరి చిన్నాభిన్నం చేస్తుందో, ఏది నీ కుటుంబంలో సమస్యాత్మకంగా, నీ జీవితంలో, నీ బ్రతుకులో భయంకరమైనటువంటి మరి అపవాది పోషణ జరుగుతూ ఉందో, అపవాది పొజిషన్ వేలుబడి చేస్తుందో, ఆ శత్రువుతో ఈరోజు దేవుడు జరిగించబోతున్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చూపించబోతున్నాడు. ఇది గొప్ప వాకండి. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా మరి రిసీవ్ చేసుకోవద్దు. నీ శత్రువుకి దేవుడు చూపించవద్దు నీ కీడును, నీ అపాయాన్ని, లేదా నీ కుంగుదలను, నీ అభివృద్ధి జరగకుండా నీవు డీమెరిట్ అయిపోవడము,
నీవు అభివృద్ధి చెందకుండా ఉండటము, క్షేమము లేకుండా ఉండటం, వ్యాధి బాధలతో రకరకాల మానసికమైన ఒత్తిళ్లతో నలిగిపోవాలని శత్రువు ఎంతైతే ఎదురు చూసి నీ మీద శాపనార్థాలు, భయంకరమైనటువంటి దూషణలు, చెడ్డ ప్రచారాలు, నిన్ను ఎలాగైనా డిస్ట్రాయ్ చేయాలి, నీ కుటుంబాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, నీ పరిచర్యను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఏ శత్రువు ఎక్కడైతే ఏ ప్లాన్లు, ఏ పన్నాగాలు, ఏ కుట్రలు, ఏ కుతంత్రములు, ఏ లోకపరమైన కార్యాలు చేసి ఉన్నదో అవన్నీ డిస్ట్రాయిడ్ చేసి దేవుడు నీకు తోడుగా ఉన్నాడని శత్రువుకి చూపించబోతున్నాడు. నిన్ను ఏ రూపంలో ఏదిస్తుందో నాకు తెలియదు, ఏ రూపంలో నిన్ను అట్లా పట్టి ఉంచిందో నాకు తెలియదు, ఏ రూపంలో నిన్ను అలా బంధించిందో తెలియదు. ఈరోజు ఆ బంధకం నుంచి, ఆ భయంకరమైన చిక్కుముడి నుంచి, ఆ భయంకరమైనటువంటి ఆ పర్వతము వంటి గడ్డుతనము నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చూపించబోతున్నాడు. ఇది నా మాట కాదండి, నాకైతే ఇప్పుడు మాట్లాడే శక్తి కూడా లేదు. దేవుడు తన బలమైనటువంటి వాక్కును రిలీజ్ చేస్తున్నాడు. విశ్వసించి నమ్మండి. నీ జీవితంలో వ్యాధి, బాధ, అప్పు, కుటుంబ సమస్యలు, భయంకరమైనటువంటి ఏ సమస్యలను, ఏ గడ్డు సమస్యలను అనుభవిస్తున్నావో నాకు తెలియదు. నీ పరిచర్య ముందుకు సాగటం లేదా? నీ పరిచర్యలు అన్ని సమస్యలేనా? నీ పరిచర్య మీదకి అపవాది లేస్తూ నలుదిక్కలు మూసివేశాడా? అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న చక్కని వాగ్దానము, శత్రువు నీకు తోడై ఉన్నాడని నిశ్చయముగా చూపించబోతున్నాడు. లాస్ట్ వచనంలో కూడా 30వ వచనంలో ఆ వర్డ్ కూడా ఉంటుంది. ఏమంటే యెహోవా అతన్ని ఆశీర్వదించాడని శత్రువుకి చూపించబోతున్నాడు. ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ అధ్యాయం అంతా చదవండి. ఇస్సాకుకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము నీ జీవితంలో, నా జీవితంలో, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని, దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఎక్కడ శత్రువు మా మీద పనిచేస్తున్నా వాడి ఆలోచనలు, కుట్రలు, కుతంత్రములు, చెడ్డ ప్రచారాలు మమ్మల్ని ఎలాగైనా అపాయము, కీడులోనికి నెట్టివేయాలని చేసే ప్రతి ప్లాన్లు యేసు నామములో డిస్ట్రాయిడ్ చేస్తున్నాను. అది ఏ స్థాయిలో ఉన్నా సరే పడగొట్టబడును గాక. అది ఏ స్థితిలో ఉన్నా, ఎంత స్ట్రాంగ్ అయినా, ఎంత పర్వతం అంటే గడ్డుతనమైనా సరే యేసు నామంలో నేలమట్టము చేయుచున్నామయ్యా, చదును చేయుచున్నాము యేసు నామంలో. రోగమైన, వ్యాధి, రోగము చేత భయంకరమైనటువంటి మా నాయన పరిస్థితులు కలిగిన బిడ్డల జీవితాల్లో కూడా ఆ శత్రువుని బంధిస్తున్నాము యేసు నామంలో తండ్రి. కుటుంబాలను దీవించండి, సేవల్ని దీవించండి, భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలని దీవించండి. ఈ యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డల్ని మీరు పట్టుకోండి ప్రభా. ఈ సమ్మర్ అంతా కూడా మీరు తోడుగా ఉండండి. చిన్న బిడ్డల చుట్టూ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని, ఈ దినమంతా మాకు తోడుగా ఉంది. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, మా మీదకి లేస్తున్న ప్రతి శత్రు దాడిని అణిచివేస్తూ నీవు మాకు తోడుగా ఉన్నామని చూపించబోతున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.